ఉన్న వాళ్ళు ఏవైతే మహిళలు ఉన్నారో, వర్కింగ్ ఉమెన్ ఏవైతే ఉన్నారో, వాళ్ళకి లో కాస్ట్లో బెస్ట్ క్వాలిటీలో ఒక హాస్టల్ ఇక్కడ కట్టడం చేయడానికి మనకి గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ వల్ల ఈరోజు దానికి కూడా శంకుస్థాపన చేస్తాము. ఈ సాస్కి గవర్నమెంట్ నుంచి సాస్కి గ్రాంట్ వచ్చిన మన వర్క్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని సైట్ ప్రాపర్గా చెక్ చేసుకొని వెరిఫై చేసి ఇక్కడ ఈ రికమెండ్ చేస్తూ పెట్టడం జరిగింది. ఇది ఎమ్మెల్యే కృషి వల్ల ఇంత జరిగింది కాబట్టి నేను కూడా కార్పొరేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే ఇక్కడ అట్లాంటివి చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ ఎమ్మెల్యే గారు అంతా ప్రయత్నం పెడుతున్నారు కాబట్టి ఉమెన్కి ప్రత్యేకంగా ఈ హాస్టల్ లో కాస్ట్ బెస్ట్ క్వాలిటీలో ఉన్న ఒక గ్లోబల్ స్థాయిలో ఒక నేషనల్ స్థాయిలో కూడా ఒక మంచి రకరకాల సదుపాయాలతో డెవలప్ చేస్తున్నాము. చాలా తొందరగా ఎమ్మెల్యే గారు విదిన్ 18 months వీఆర్ కమిటెడ్ టు deliver this project so that it will be handed over for the public use. నా కృషి ఏదైనా కూడా ముఖ్యంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. దీన్ని ఈరోజు ఇప్పుడు మనం చేయగలుగుతున్నామంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ ఇనిషియేషన్ ఓన్లీ. మామూలుగా అయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవాలి దీన్ని మనం, ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఉమెన్ కోసం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం అంటే మనకి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. మళ్ళీ ఎట్లాగా కమిషనర్ గారు మనకి ప్రామిస్ చేశారు 18 months లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తామని. కంప్లీట్ చేసినాక మంచి గ్రాండ్ గా కొంతమంది ఎంపీ గారు మినిస్టర్లు గారు అందరినీ పిలుచుకొని పెద్ద ఫంక్షన్ ఒక హాఫ్ డే గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుందామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మంచి డైనమిక్ కమిషనర్ గారు అలాగే మంచి మనకి జనరల్ కమిషనర్స్ ఇంజనీర్స్ మొత్తం అందరూ కూడా మంచి ఎఫెక్టివ్ టీం ఉంది కాబట్టి వర్క్స్ కూడా అన్ని త్వరగా కంప్లీట్ గా చేసుకొని క్వాలిటీ వర్క్ చేసే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మొత్తం విశాఖపట్నానికి 3, ఒకటి ముడుసుర్లవ, ఇంకోటి గాజువాక, మూడోది మన దగ్గర, మొత్తం 3 కూడా 172 కోట్ల రూపాయలతోటి ఈ బిల్డింగ్స్ మొత్తం 2 ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయినాయి. మన దగ్గర కొంచెం డిలే అయింది. ఫైనల్ గా మళ్ళీ ఈ రోజు కానీ చేసుకోకపోతే ఈ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి అని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పెద్ద ప్రోగ్రామ్ చేసుకుందాం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మంచి 5 ఫ్లోర్లతోటి ఒక 1.5 ఎకరాల్లో విశాలంగా మంచి బిల్డింగ్ వస్తా ఉంది. అలాగే కమిషనర్ గారు కూడా ఇంకోటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం తెలుసు మీ అందరూ కూడా ప్రత్యేకించి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఉచిత బస్సు కావచ్చు, దీపం ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, లేదు మిగతా తల్లికి వందనం ఆడపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మొత్తం గతంలో వచ్చినట్టు ఒక బిడ్డకు కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం అమౌంట్ వేస్తున్నది కావచ్చు. ఇట్లా ప్రతి కార్యక్రమాలు పింఛన్ అమౌంట్ మీకు తెలుసు, గతంలో ఉన్న పింఛన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతమందికి ఇస్తాను అన్నది. ఇట్లాగా అన్ని కూడా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే మనం చేసే డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎక్కడైతే మహిళలకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఆ వర్క్లకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మరి ఈ 18 నెలల్లో తీసుకుంటే మన ఒక్క ఈ విశాఖపట్నం మొత్తం కార్పొరేషన్ పరిధిలో మనకున్న 9 వార్డులు 1 నుంచి ఈ 8 దాకా, అలాగే 98 మనకి సింహాచలం వార్డు ఉంది. మొత్తం ఈ 9 వార్డులో తీసుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనులు మనం చేసుకోగలిగాం. అది జస్ట్ బికాజ్ ఆఫ్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మనకి మంచి అధికారులు కూడా ఉండటం వల్లే. అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు కూడా మళ్ళీ ఇప్పుడే పిల్లలంగట్రావు వార్డులో అక్కడ ఒక 3.63 కోట్ల రూపాయలతోటి ఒక 10 వర్కులకి అక్కడ శంకుస్థాపన చేసుకుని వచ్చాం. అలాగే నిన్న మనం కొన్ని వర్కులు చేసుకున్నాం, మొన్న కొన్ని వర్కులు చేసుకున్నాం. ప్రతిరోజు కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడో చోట ఏదో ఒక డెవలప్మెంట్ పని చేసుకుంటా ఉన్నాం. మీకు తెలుసు ఈ మార్చి కల్లా మళ్ళీ టెన్యూర్ కూడా అయిపోతా ఉంది కాబట్టి ఆలో మ్యాక్సిమం వర్క్లు వాళ్ళు కూడా శిలాఫలకాలు పెట్టి చేసుకోవాలని కూడా కోరుకుంది. కాబట్టి వెంటనే అవి కూడా చేస్తే మళ్ళీ మనకి సాటర్డే సండే అసెంబ్లీ ఉండదు కాబట్టి ఆ టైంలో వాటిలో కూడా మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా కృషి చేసిన కమిషనర్ గారికి, సిఈ గారికి, మా ఇతర అధికారులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.